విశాఖలో కబ్జా కోర్లు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకు భూముల రేట్లు పెరుగుతుండడంతో సెంటు కనిపించినా సైలెంటుగా కమ్మేస్తున్నారు. ఇదే దందా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో జరుగుతోంది. ఎకరానో రెండెకరాలు అనుకుంటే పొరపాటు, ఏకంగా 1100 ఎకరాలపై కన్నేశారు. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు, అమాత్యుని అండదండలు ఈ రెండు ఆయుధాలుగా చేసుకుని ప్రకృతిని పాడు చేస్తున్నారు. భవిష్యత్తు తరాల భవితకు ఉపయోగపడే స్థలాన్ని ధనదాహంతో దోచేస్తున్నారు భూ అక్రమార్కులు. విశాఖలో కబ్జా కోర్లు రెచ్చిపోతున్నారు. రోజు రోజుకు భూముల రేట్లు పెరుగుతుండడంతో సెంటు కనిపించినా సైలెంటుగా కమ్మేస్తున్నారు. ఇదే దందా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో జరుగుతోంది. ఎకరానో రెండెకరాలు అనుకుంటే పొరపాటు, ఏకంగా 1100 ఎకరాలపై కన్నేశారు. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు, అమాత్యుని అండదండలు ఈ రెండు ఆయుధాలుగా చేసుకుని ప్రకృతిని పాడు చేస్తున్నారు. భవిష్యత్ తరాల భవితకు ఉపయోగపడే స్థలాన్ని ధనదాహంతో దోచేస్తున్నారు. రైట్, మొత్తంగా అనకాపల్లి జిల్లాలో భూభాగోతాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంఏ రాజు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు, లేదంటే అనకాపల్లి జిల్లాలో కావచ్చు, ఇటువంటి భూ ఆక్రమాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్న ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న విస్సన్నపేట ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీని వెనుక ఎవరి హస్తం ఉందని ప్రజల నుంచి వినిపిస్తూ ఉంది. ప్రధానంగా బలరాం ఇక్కడ చూసుకునేటప్పటికీ ఏదైతే విషన్నపేట భూములకు సంబంధించి దాదాపుగా 1000 నుంచి 11 ఎకరాల వరకు కూడా ప్రభుత్వం సంబంధించిన కొంతమంది మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు చేతివాటంతో మొత్తం ఇక్కడ విషన్నపేటలో అయితే పూర్తి స్థాయిలో భూములన్నింటినీ కూడా మొత్తం ఆక్రమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆక్రమించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక వెంచర్ గా వేసి మొత్తం దీనికి తేలిక కూడా పెట్టారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికీ ప్రైమ్ లైన్ కి సంబంధించి పలు కథనాలు కూడా మనం ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారం చేసిన వాటిలో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లతో పాటు ఎవిడెన్స్ గా చూపించి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అక్రమం ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రతి విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా జనసేనకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. జనసేనకు సంబంధించిన నాయకులతో పాటు అంటే అసలు ఈ వెంచర్ లో ఏం జరుగుతుంది, అసలు నిజంగానే ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు, ఇంత దాటప్పుడు కూడా ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఉండడానికి కూడా కారణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఏ విధంగా ఉందన్న దానిపై జనసేన ఒక పోరాటం చేయడానికి అయితే సిద్ధమైంది. ఈ పోరాటంలో భాగంగానే ఈరోజు విశాఖపేట భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలిస్తాం. భూములు ఏ విధంగా అన్యక్రాంతం అవుతున్నాయి, అసలు వాస్తవానికి ఆ భూములు ఎక్కడి నుంచి వీళ్ళు అయితే స్వాధీనం చేసుకున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక ఎంక్వైరీ చేయడానికి అయితే జనసేనకు సంబంధించి పెద్ద స్థాయిలో అయితే ఇక్కడ జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా విసన్నపేట భూములకు సంబంధించి విసన్నపేట ఆ వెంచర్ ఏ విధంగా ఎక్కడ వేస్తారైతే అదే దానికి సంబంధించినంత వరకు కూడా పరిశీలన అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడైతే మంత్రి అమర్నాథ్ కి సంబంధించి హస్తం ఉందంటూ కూడా వాళ్ళ ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమర్నాథ్ నియోజకవర్గం సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా అమర్నాథ్ దీని మీద ఇన్ని ఎకరాలు అన్యక్రాంతం అవుతున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు తప్పే ప్రభుత్వ ల్యాండ్స్ అన్నిటి కూడా అన్యక్రాంతం అవుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు, దీనిలో కేవలం వాళ్ళ యొక్క హస్తం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రైమ్ లైన్ లో ఏవైతే వరుస కథనాలను మేము ప్రచారం చేయడం జరిగిందో దానికి సంబంధించి కథనాలను ప్రచారం చేసిన తర్వాత ఆ కథనాల్లో కూడా పూర్తిగా
ఎటువంటి వాస్తవాలు ఉన్నాయనే దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా కసింకోట ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేశారు. అయితే నామమాత్రంగా సస్పెండ్ చేసి ఊరుకుంటే మాత్రం సరిపోదు కదా, దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఎవరైతే దీనికి సంబంధించినంత వరకు భాగస్వాములు ఉన్నారో ఈ అక్రమానికి సంబంధించి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే విసన్నపేట ఏవైతే కొండలకు సంబంధించి రాజంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి విశాఖ జిల్లా కావచ్చు, అనకాపల్లి జిల్లాలో కావచ్చు, ఎందుకు ఇంత భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయి? ఋషికొండ వివాదం ఉండనే ఉంది ఇప్పటికే. మరోవైపు దస్పల్లా భూ వివాదం కూడా చూసాం. మొన్నటికి మొన్న కసింకోట 600 ఎకరాలకు సంబంధించి మీరే ఇన్వెస్టిగేషన్ చేశారు. మొత్తం ప్రైమ్ 9 దాన్ని వెలుగులోకి తెచ్చిన ఘటన మనం చూస్తున్నాం. ఇవన్నీ మరొక ముందే మరొకసారి 1100 ఎకరాల ఈ భూ ఆక్రమణలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతలా ఒక్కసారిగా ఎప్పుడూ లేని విధంగా ఈ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు? స్థానిక ప్రజలేమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారా? మరోవైపు గుడివాడ అమర్నాథ్ సొంత నియోజకవర్గం అంటున్నారు, వారి దృష్టికి ఏమైనా తీసుకువెళ్తున్నారా? వారు ఏమైనా స్పందిస్తున్నారా అసలు ఇటువంటి ఘటనలకు సంబంధించి? అంటే ఇదైతే బలరాం మనం అయితే ఇప్పుడు చెప్పుకోవడానికి సంబంధించిన విషయం ఏంటంటే కసింకోట మండలంలో ఏదైతే మనం 600 ఎకరాలు అనుకున్నామో 195/2 సర్వే నెంబర్ ఇది. దీనికి సంబంధించినంత వరకు 600 ఎకరాలు మాత్రమే అనుకుంటూ ప్రైమ్ 9 సర్వేలో తేల్చడం జరిగింది. కానీ దీనికి సంబంధించి 600 ఎకరాలు కాదు, వీళ్ళ టార్గెట్ మొత్తం కూడా 1000 నుంచి 1200 ఎకరాలు. దానిలో తొలి విడతగా వీళ్ళు అన్నిక్రాంతం చేసిన మొత్తం కూడా 600 ఎకరాలు. అయితే దానికి 195/2 ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రోజు జనసేన చేస్తుంది కూడా ఈ 195/2కు సంబంధించిన సర్వే నెంబర్ లోనే దీంట్లోనే 2 కొండలు కూడా ధ్వంసం చేశారు. అది ఒకటి అల్లికొండ, మరొక ఇంకో కొండని చెప్పుకోవడం జరిగింది. అది అల్లికొండకు సంబంధించి పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే ఇది ఎప్పుడైతే ప్రైమ్ 9 లో కథనాలు వస్తున్నాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అల్లికొండ నుంచి పనులను కూడా ఆపడం జరిగింది. మరో కొండపై చూసుకుంటే ఏకంగా రిసార్ట్ ని కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండను మొత్తం కూడా తొలిచేసి ఆ కొండ పైన వాళ్ళు ఉండడానికి అయితే రిసార్ట్ ని కట్టుకున్నారు. దీనికి సంబంధించి కూడా జనసేన నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొండలను తప్పించి ప్రైవేట్ రిసార్ట్ ని ఏ విధంగా కట్టుకుంటారంటూ కూడా వీళ్ళంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఏదైతే 48 ఎకరాల వరకు ఒక చెరువు కూడా ఉండేది, ఆ చెరువును కూడా పూర్తిగా కూడా తప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడైతే చూస్తున్న పరిస్థితిలో అసలు ప్రభుత్వం ఉందా లేకపోతే ప్రభుత్వం పెద్దలో ఒక అండ ఉందా అనే దాని వల్ల పూర్తి స్థాయిలో కూడా మనకు అనుమానాలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే అనకాపల్లి జిల్లా కసింకోటకు సంబంధించినంత వరకు మొత్తం పూర్తిగా ఈ యొక్క భూములన్నీ కూడా అన్యక్రాంతం అవుతున్న నేపథ్యంలోనే జనసేన అయితే ఒక పోరుబాటు పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే భూములు అన్యక్రాంతం చేస్తారో అన్యక్రాంతం చేసిన ప్రతి చోట కూడా తమ జెండా ఎగురుతుంది, అక్కడికి వచ్చి అయితే సమాచారం నిలదీస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం ఈ విసన్నపేట భూములకు సంబంధించినంత వరకు ప్రైమ్ 9 కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద కూడా వీళ్ళు చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ అసలు వాస్తవం ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా పూర్తిగా కూడా ఈ అంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్న ఇదైతే ఉంది. మన ప్రస్తుతానికి ఏదైతే విసన్నపేట కొండకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ అన్యక్రాంతం అవుతున్న భూములకు సంబంధించి కానీ ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో జనసేన రాజంటే ఈ విసన్నపేట ఈ 1100 ఎకరాల భూములకు సంబంధించి స్థానిక ఉన్నతాధికారుల దృష్టికి మీరేమైనా తీసుకువెళ్లారా? ఆన్ కెమెరా కానీ లేదంటే కెమెరా ముందు కానీ కెమెరా వెనుక కానీ అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? బలరాం, ఇదే విషయానికి సంబంధించి మనం గత నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క భూములకు సంబంధించి అన్యక్రాంతం అవుతుందంటూ కూడా మనం అయితే ప్రచారం చేస్తున్న కథనాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి అప్పుడు ఏదైతే లోకాయుక్త ఈ భూములపై ఏకంగా ఒక సుమోటోగా కేసు తీసుకొని టేకప్ చేసి దీనిపై దర్యాప్తు చేయాలంటూ కూడా ఒక బృందాన్ని కూడా పెట్టిన పరిస్థితి. కానీ ఆ పరిస్థితిని కూడా ఏమాత్రం కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. అది కాకుండా ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఆర్డీఓ ఉన్నారో ఆర్డీఓని కూడా ఇదే విషయంపై కూడా మనం పలుసార్లు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏమాత్రం కూడా వాళ్ళు ఈ ఇష్యూని అయితే అంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపించినది. ఎందుకంటే మొత్తం కూడా మంత్రివర్గంలో ఒక మంత్రి ఉన్నారు, అదే విధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కనుక మేమైతే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎవరు కూడా ఈ విసన్నపేట భూములకు సంబంధించి ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ కేవలం జనసేన పార్టీ మాత్రమే ముందడుగు వేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనే విషయాన్ని నిగ్గు తేల్చడానికి మాత్రం ఇక్కడికి ఈ రోజు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఈరైతే విసన్నపేట భూములు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.